దోసకాయ పప్పు అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. ఈరోజు మా ఇంట్లో అదే ప్రిపేర్ చేశాను. లంచ్ బాక్సుల్లోకి దోసకాయ పప్పు ప్రిపేర్ చేశాను. ఒకసారి ఈ ప్రాసెస్ కూడా ట్రై చేయండి. నచ్చితే గనక లైక్ చేయండి. అయినా ఈ ప్రాసెస్‌లో ఒక్కసారన్నా ట్రై చేయండి. ట్రై చేసి తిని నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటది. నేను దీనికోసం ఒక గ్లాస్ మసూర్ దాల్ తీసుకున్నాను. నార్మల్ కందిపప్పు అయినా వేసుకోవచ్చనమాట. మసూర్ దాల్ తీసుకున్నాను. దానికి ఒక దోసకాయ తీసుకున్నాను. టమాటోలు మీడియం సైజ్ అయితే ఒక 3 సరిపోతాయి. ఇక్కడేంటంటే చిన్నవి కాబట్టి ఒక 4 తీసుకున్నాను. 4 ½ దాకా వేశాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. నేనేంటంటే అందులోనే కారం, పసుపు వేసేస్తాను. అలాగైతేనే కొంచెం కలిసినట్లుంటది. ఆ తర్వాత వేసుకుంటే ఎందుకో నాకు కారం కారంగా అనిపిస్తదనమాట. సో, అందుకని నేను అలాగే వేసేసుకుంటాను. ఆ తర్వాత ఇలా వాటర్ వంపేసుకొని ఆ తర్వాత మెదుపుకోవాలి. సాల్ట్ మీకు సరిపడినంత వేసుకోండి. అలా మెదిపేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవడమేననమాట. పోపు కోసం ఏం లేదు. ఒక ఆనియన్, తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని పెట్టుకోవడమే. ఆ తర్వాత పప్పు వేసేసుకొని కొంతసేపు ఉడకనిచ్చుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయ్యాక వేసుకోండి. లాస్ట్‌లో కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. అదే కరివేపాకు కూడా యాడ్ చేసేసి పప్పు వేసేసుకోవడమే. పప్పు కొంచెం బాగా మెదుపుకోండి మంచిగా ఉంటది. అయినా ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే గనక కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది గనక నచ్చినట్లయితే కాస్త ఒక లైక్ చేయండి.